హాయ్ అండి, నేను మీ అరుణ. మా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, మా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను మీకు మొరమొరాలతో మిక్చర్ ఎలా చేయాలో రెసిపీ చేసి చూపెడుతున్నానండి. ఈ రెసిపీ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. అన్ని మిక్చర్ల కంటే ఇది మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది. దీన్నే మొరమొరాల చుడువ అని కూడా అంటారు. ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొరమొరాలను వేయించుకోవాలండి. ఇలా మొరమొరాలను వేయించడం వలన క్రిస్పీగా అవుతాయండి. క్రిస్పీగా అయిన మొరమొరాలను కొంచెం కలర్ చేంజ్ కాగానే వేరొక బేషన్లోకి పోసుకొని అదే కడాయిలో 2 పావుల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలను వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మనము ఈజీగా ఫాస్ట్గా రెడీ చేసుకోవాలనుకుంటే ఈ మిక్చర్ అంత ఫాస్ట్గా ఇంకా వేరే మిక్చర్ ఏది చేయలేమండి. ఇందులో నేను 4-5 పచ్చిమిర్చి ముక్కలు, పిరికడాన్ని పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి. ఈ పుట్నాల పప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొరమొరాల మిక్చర్కి. దీన్నే మొరమొరాల చుడువ అని కూడా అంటారు. పిరికడంత కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కడక్ ఫ్రై అవుతుందండి. ఇలా మొత్తం కడక్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము 4 ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను సన్నగా తరిగిన కాజు, బాదం ముక్కలను కూడా వేసుకుంటున్నానండి. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారము, 3/4 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన మిక్చర్ను మనము మొరమొరాల్లో వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఈవినింగ్ టైము పిల్లలకి స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనకు ఫాస్ట్గా రెడీ అయ్యే మిక్చర్ ఇది మాత్రమేనండి. ఈ మిక్చరు మనకు ఒక 20 రోజులు దాకా నిల్వ ఉంటుందండి. డబ్బాలో స్టోర్ చేసి పెట్టినట్టయితే 1 మంత్ దాకా కూడా ఉంటుంది. పైనుంచి కొంచెం మిక్చర్ వేసి ముందే ఫ్రై చేసిన పల్లీలను కూడా వేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేటట్టు మరొకసారి కలుపుకొని మనకు ఒక బౌల్లో ఈ మిక్చర్ను చుడువను, దీన్నే చుడువ అని కూడా అంటారండి. కొంతమంది మొరమొరాల చుడువ అంటారు. ఇది ఒక బౌల్లో మిక్చర్ వేసుకొని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. కొంచెం మిక్చరు ముందే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను కూడా వేసుకొని మిక్చరు, పల్లీలు మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన మురుమురాల మిక్చర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.